హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేప్పటికి చిన్న టిప్ అనేది చెప్తాను. కొంతమందికి బ్యాక్ ఫ్రంట్ మొత్తం సమానంగానే ఉంటుంది, బట్ ఫ్రంట్ పార్ట్ అయితే పట్టేస్తుందని అంటారు కదా. అంటే షేప్ కుదరకపోవడం వల్ల కానీ, లేకపోతే మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేస్తుంది. అలా పట్టేయకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇలాగా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చక్కగా వచ్చిందంటే బాగా వచ్చిందని కామెంట్ చేయండి. లేదు అనుకుంటే కనుక కుదరలేదని కూడా కామెంట్ చేయొచ్చు. నేనైతే బ్యాక్ పార్ట్ సహాయంతో అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా. నా ఈ లాస్ట్ వీడియోస్ చూస్తుంటే కనుక నా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, నేను ఇక్కడ తీసుకునేది ఉన్నా కదా, ఇది కరెక్ట్గానే తీసుకున్నాను. ఇక్కడ కూడా కరెక్ట్గానే తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం అనేది ఇక్కడ ఉంది కదా, దీనివల్ల కూడా కొంచెం పట్టేస్తుంది. అప్పుడు కొంచెం ఈ పాయింట్ ద్వారా మనం కొంచెం కిందకి అనేది పెట్టుకుంటే కొంచెం ఫ్రీ వస్తుంది. అప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, కింద ఆ వార కొంచెం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మనం డాట్కి పెడతాం కదా, 2 ఇంచెస్ అలాగా పెట్టుకుంటాం కదా డాట్ తీసి సెంటర్ పాయింట్ అనేది కింద డాట్కి, దానికి ఇంకో 1/4 ఇంచ్ కనుక ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక ఈ వేస్ట్ అనేది ఇది ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ మధ్యలోది, అది అనేది కొంచెం క్లాత్ అనేది లూజ్గా ఉంటుంది. ఆ వార క్లాత్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఈ వీడియో ఎలా కనిపించిందో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమని చెప్తే కనుక మళ్ళీ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.